ఈ సంవత్సరం భగవంతుడి యొక్క అనుగ్రహం ఈ సంవత్సరం వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా 5 కొత్త ప్రేమలు తెచ్చుకోండి. ఈ బారున చక్కగా 2 పళ్ళు వేస్తాం. ఎవరు పెట్టుకోవద్దు. ఎవరి యొక్క 5 ప్రేమలు వాళ్ళు పళ్ళ మీద లైన్గా పెట్టుకొని చక్కగా ఈ యొక్క నువ్వుల నూనె కాకుండా కొంచెం మంచిది ఆవు నెయ్యితో మాత్రమే వెలిగించాలి. లేకుంటే పైన నల్లబడిపోతుంది నూనె అయితే. కాబట్టి ఆవు నెయ్యి కొంచెమే, మరీ ఎక్కువ వేస్తే మన కంపెనీ వాళ్ళు పెడతాను. కాబట్టి కొంచెం వేసి చక్కగా ఆ ఆడతప్పుడు ఈ చివరి దాకా పళ్ళేస్తా. మీరు వంగద్దు ఎవరు కూడా. చక్కగా నుంచొని ఆ యొక్క దీపాలు వెలిగించుకోండి. నెట్టుకోకూడదు. నెట్టుకుంటే మన సంవత్సరం కట్టడం. ఎవరికి ప్రశాంతంగా ఉంటాయంటేనే ఈ సంవత్సరం చూస్తా. ప్రతి సంవత్సరం క్యాన్సిల్ చేస్తాం. కాబట్టి దయచేసి ఈ బారుగా 1000 దీపాలు పైన పడతాయి. మనకు వచ్చే మంది 100 మంది 200 మంది ఉంటారు. కాబట్టి ఆ 100 దీపాలు సరిపోతాయి. చక్కగా ప్రతి ఒక్కరు 5 కొత్తవి మంచిది ఆవుని తెచ్చుకొని రేపు ఉదయం సాయంత్రం పెందకాడండి. అందరూ పొద్దునే వచ్చారు. సాయంత్రం 6 గంటలకల్లా చక్కగా దీపాలను నూనెసి ఇక్కడికి వచ్చి చక్కగా ఎవరి దీపాలు వాళ్ళు వెలిగించుకోండి. మళ్ళీ వాళ్ళు పెట్టిన 5 దీపాలు మనం పోయి వెలిగించుకోవాలండి. మళ్ళీ వాళ్ళ కోపాలు వస్తాయి. కాబట్టి దయచేసి ఈ సంవత్సరం మంచిగా ఉందంటే వచ్చే సంవత్సరం టూర్ పెడతాం. వ్రతాలు కలవు. మనకు పౌర్ణమి బుధవారం వచ్చింది, కార్తీక పౌర్ణమి. ఆ రోజున మాత్రమే చక్కగా ఈ యొక్క నోములు ఉంటాయి. ఎవరైనా నోచుకున్న వాళ్ళు ఉన్నట్టయితే రేపు పౌర్ణమి రోజున పొద్దున కూడా 8కి 9కి స్టార్ట్ చేస్తారు. 9కి అందరూ వచ్చేసి వ్రతాల్లో పాల్గొనవలసిందిగా మనకి